మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన మెగా ఫ్యామిలీకి వీర అభిమాని. ప్రజారాజ్యంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. దివ్యాంగుల సాధికారత ఫోరం ఏర్పాటు చేశాడు. అతనే బీసీ నాగరాజు. మీరు రాజకీయ పార్టీలో ఉండి మళ్ళీ దివ్యాంగుల ఫోరం ఏర్పాటు చేశారు. నేను కూడా సాటిపరమైనటువంటి దివ్యాంగుడు కాబట్టి మీరు మెగా ఫ్యామిలీకి వీర అభిమాని ఎలా అయ్యారు? నేను ఒక హ్యాండిక్యాప్డ్ అయినా కూడా మా ఊరు వాళ్ళు మెగాస్టార్కి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అయితే పార్టీలో మీలాంటి వాళ్ళని సింపతి కోసం పార్టీలోకి తీసుకుంటారు. అంటే సార్ మీరు ఇక్కడ నుండి చాలా పాదయాత్ర చేస్తారు. ఎన్ని కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దాదాపు చేస్తారు. ఇంతకు దానికి కారణం ఏంది? మీ వెనకాల ఎవరున్నారు? ఇంతకు వికలాంగుల డిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మా గాడ్ ఫాదర్ అయినటువంటి ఆల్ఫ్రెడ్ గారు. కేవలం మీరు చేసిన పోరాటాల వల్లనే పెన్షన్ 6,000 వచ్చింది. 6,000 రూపాయలు ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్. మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ స్టాండ్తో ఉన్నారు దివ్యాంగుల సమస్యల పైన? ఈ మధ్య కాలంలో మేము స్పష్టతంగా మా అధ్యక్షుడిని కూడా కోరుకుంటున్నది ఏంటంటే, ఎందుకు చట్టసభల్లోకి ఎందుకు మిమ్మల్ని రానిట్లేదు ప్రతి ఏ పొలిటికల్ పార్టీ కూడా? అంటే సమాజం దుట్లో మేమంతా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి. మీరు చట్టసభల్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టు చట్టసభల్లో మీకు అవకాశం వస్తే ఇక్కడ మీరేమన్నా పోటీలో దిగే అవకాశం ఉందే? మాకు సంబంధించిన వెల్ విషర్స్ చాలా మంది అయితే ఈ మాట ప్రస్తావించారు సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఆయన మెగా ఫ్యామిలీకి వీర అభిమాని, ఒక వికలాంగుడు. ఆయన ప్రజారాజ్యంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతాడు. దివ్యాంగుల సాధికారత ఫోరం ఏర్పాటు చేశాడు. అతనే బీసీ నాగరాజు. మనతో బీసీ నాగరాజు ఉన్నాడు. నమస్తే. దివ్యాంగులకి ఏదో ఒకటి సాధించాలా, వాళ్ళ హక్కులు సాధన కోసం మీరు ఎన్నో కృషి చేస్తారు. ఎందుకు మీరు రాజకీయ పార్టీలో ఉండి మళ్ళీ దివ్యాంగుల ఫోరం ఏర్పాటు చేశారు? రాజకీయం అనేది నా యొక్క పూర్తి స్థాయి నా యొక్క వ్యక్తిగతం అండి. దివ్యాంగుడు అంటే నేను నా పుట్టుకతోనే ఇది కాబట్టి నేను దివ్యాంగులకు సంబంధించినటువంటి సమాజానికి నా వంతుగా నేను కూడా సాటిపరమైనటువంటి దివ్యాంగుడు కాబట్టి మా దివ్యాంగులకు సంబంధించినటువంటి సామాజిక సంబంధించినటువంటి హక్కుల కోసమైతేనే, వీటికి సంబంధించినటువంటి రాయితీలు, వీటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల సాధనలో అయితేనేమి, ఎన్నో అంశాలపైన ప్రభుత్వంతో మేము చాలా అంశాల మీద మేము వెళ్ళి చాలామంది తరపున కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ తరపున మేము వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి రైట్స్ని కాపాడవలసి వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పోరాటాలు, దానికి తోడు మా వాయిస్ని, మాకు ఉన్నటువంటి అంశాలు ఏంటి ఎప్పటికప్పుడు వాటిపైన మాట్లాడుతూ, దానికి తోడు మా యొక్క దివ్యాంగుల సమాజానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి హక్కులను కాపాడుకునే దిశగా నేను ఎప్పుడు కూడా ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటాను. మీరు మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. ఎందుకు అలాగా మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అన్నారు? అందుకు ప్రజారాజ్యంలో కూడా ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీ వస్తేనే మీరు పార్టీలో చేరారు. అప్పుంటే యాక్టివ్గానే కొనసాగుతుంది. పార్టీ మూసేసినాక మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చారు. అంటే ఓన్లీ మీరు మెగా ఫ్యామిలీకి వీరాభిమాని ఎలా అయ్యారు? సరే, అది చెప్పాలంటే మాకున్నటువంటి మా ఊరు వాతావరణం అయితేనేమి, చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగినటువంటి గ్రామీణ ప్రాంతం దగ్గర నుంచి ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్ ఎక్కువ. అంటే కేతిమ్మాపురం అంటే మెగా ఫ్యాన్స్కి ఒక అడ్డ. అప్పుడున్నటువంటి ఆ జనరేషన్లో నేను ఒక హ్యాండిక్యాప్డ్ అయినా కూడా మా ఊరు వాళ్ళు మెగాస్టార్కి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అయితే పెద్ద కట్అవుట్గా అయితేనేమి, పెద్ద పూలహారము అండ్ ఏదన్నా మేకో గొర్రె తీసుకుని వచ్చి వాళ్ళు ఆనవాయితీగా ఇటుకు వచ్చి ఇంకా సినిమా చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలి. దాంట్లో భాగంగా నన్ను హ్యాండిక్యాప్డ్ అని వాళ్ళు ఎప్పుడు కూడా భావించినట్ల వాళ్ళే నన్ను ఇక మోసుకుని వచ్చేవాళ్ళు. ఆ సినిమాలు చూపెట్టడము, ఆ కోణంలో మా బాబాయ్ ఒక ఆయన మెగా ఫ్యాన్స్కి వీరాభిమాని. ఆయన ఓన్గా తనకున్నటువంటి ఇంకా సైకిల్, అప్పుడు
ఆయన సైకిల్ మీద నన్ను ఎక్కించుకుని వచ్చి సినిమాలు చూపా. ఆ ప్రభావంతో స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ అభిమానం అనేది అట్లే పేరుకుపోయింది. మాకు అదృష్టం ఏంటంటే 2009లో మా యొక్క ఆరాధ్య దైవం ఈరోజు శ్రీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం అనేది పెద్ద వరం. అప్పుల్లో మేము అప్పుల్లోన ఇంకా ప్రజారాజ్యంలో పెద్ద ఎత్తున మా యొక్క ఇంకా కార్యక్రమాలు అయితేనేమి, మాకు సంబంధించినటువంటి యాక్టివిటీస్లో ఇంకా పాల్గొనడము, ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి పిలుపునిస్తే దాంట్లో మేము పోయి ఇంకా స్పందించడం, అదంతా ఆనవాయితీగా వస్తుంది. ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల పార్టీ మన కాంగ్రెస్లోకి విలీనమైన తర్వాత మళ్ళీ 2014లో మాకు మా యొక్క ఇంకా పవర్ స్టార్ గారైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జనసేన పార్టీ పెట్టడం మాకు ఒక ఆ నూతనోత్సాహంలో భాగంగా ఇప్పటి వరకు ఆ పార్టీకి తప్ప, అంటే ఆ కుటుంబానికి తప్ప ఎక్కడ మేము వేరే రాజకీయాలు చేయలే, వేరే పార్టీలకు పోలే, వేరే కండువాలు ఇంకా కప్పుకోలే. ఇంకా జీవితమే ఆ పార్టీకి అంకితం. అంత వీరాభిమాని అయిన మీరు, నారాజు గారు, మీకు ఏం గుర్తింపు ఇచ్చారు వాళ్ళు? ఎన్నిసార్లు కలిసారు? ఇంత చిరంజీవి గారిని కావచ్చు, అంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఎన్నిసార్లు కలిసారు? చాలా తూర్లు వెళ్ళి కలిసామండి. చాలా తూర్లు ఇంకా కలుస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా మాకు చిన్న చిన్న పిలుపులు ఎప్పుడన్నా అవకాశం ఉంటే మాత్రము పార్టీ పెద్దలు అయితేనేమి అండ్ ఇక్కడ మన యొక్క ఇంకా బ్లడ్ బ్యాంక్ నుంచి కానీ ఎప్పుడన్నా కాల్స్ కూడా చేస్తూ ఉంటారు. బట్ మా సమయాన్ని బట్టి, మాకున్న అవకాశాలని బట్టి అక్కడికి వెళ్ళి ఇంకా పాల్గొంటుంటాము. అంతకు మించి మాకు ప్రత్యేకమైనటువంటి ఇంకా గుర్తింపు అంటే ఇప్పుడు వరకైతే ఎమ్మెనూరులో ఎవరు కనబడ్డా, ఎవరు మమ్మల్ని ఆప్యాయంగా కూడా ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించి మేము అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి ఏ చిరంజీవి, ఏ పవన్ కళ్యాణ్, ఏ జనసేన అనే పేర్లు తప్ప మా సొంత పేరు, ఇప్పుడు నా పేరు నాగరాజు అని చాలా తక్కువ పిలుస్తారు. ఏ జనసేన అంటారు నన్ను. అదొక ఆనందం, అదే గుర్తింపు అనుకుంటున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఇంకా మా యొక్క ఇదిని బట్టి వాళ్ళు ఖచ్చితంగా మొన్ననే ఈ మధ్యన మా యొక్క సార్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించిన అంశంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఎంతోమంది పార్టీ కోసం, ఇంకా పార్టీల కోసము, నా కోసము చాలామంది ఇంకా అవుతున్నారు, ఇంకా కష్టపడుతున్నారు. వాళ్ళని ఇంతమందిని ఐడెంటిఫై చేయాలంటే నా దగ్గర సరైనటువంటి ఒక ఇది లేదు. అందులో భాగంగా 3 ఆప్షన్లు పెట్టినారు. కాబట్టి ఆ ద్వారా అయినా ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నానైతే ఇంకా చాలా తక్కువ అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం గుర్తింపు వచ్చి నాకు ఏదో ఒకటి అవకాశం ఇస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా. అంటే మీరు వికలాంగులు అంటే ఈ పార్టీలో ఎలా కష్టపడి ముందుకెళ్ళాలనుకున్నారు? ఎలా పార్టీని బలోపేతం చేయాలనుకున్నారు? పార్టీలో మీలాంటి వాళ్ళని సింపతి కోసం పార్టీలోకి తీసుకుంటారు అంటే సార్, సింపతి అనేది మిగతా పార్టీల్లో ఉండొచ్చేమో కానీ కొద్దిగా మా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి పార్టీలోగా అయితేనేమి, మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా మా దివ్యాంగుల పైన ఎక్కడ వాళ్ళు సింపతి ఉండదు. ఖచ్చితంగా మాకు మాట ఇచ్చారంటే చేస్తారు. ఎందుకంటే ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. 2009లో ప్రజారాజ్యం ఆవిర్భావంలో మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన అంశాలపైన పార్టీ ఒకవేళ గెలవకపోయిండొచ్చు, అంటే కొన్ని స్థానాలు గవర్నమెంట్ ఫామ్ చేయకపోయినా ఆ రోజు కట్టుబడి మాకు మెరుగైనటువంటి అంశాలనే పెట్టింది. ఆ తర్వాత ఆ అంశాలని బేస్ చేసుకుని మా వికలాంగులకి ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ అయితే ప్రజారాజ్యం ఇచ్చిన హామీలని ఖచ్చితంగా వీళ్ళు అడుగుతారు, కొనసాగుతారు అని చెప్పి ఇది చేసింది సార్. తర్వాత జనసేన పార్టీలో మాకు స్పష్టమైనటువంటి హామీలు కూడా ఇచ్చారు. 2014లో మా యొక్క సార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత అయితేనేమి, 2019లో ఆయన ప్రత్యక్షంగా అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసినప్పుడు ఆయన మేనిఫెస్టోలోనే 6,000 పెన్షన్ అనేది ఈ రాష్ట్రంలో మాకు ఇస్తామన్నటువంటి హామీని అమలు చేస్తాం, ఖచ్చితంగా అధికారం లేకొస్తానని చెప్పింది ఆయన మాత్రమే. అంటే మీరు పోరాడారు కదా, 100 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు, అంత చేస్తే ఇంకా ప్రభుత్వం దిగి అంటే సార్ ఇక్కడ ఒకటి, మేము పోరాటం అంటే పార్టీ అధికారం లేక రాలేదు కానీ మా సొంత ఎజెండాతో. ఎందుకంటే మేమంతా వికలాంగుల సమాజం కదా, మా వికలాంగుల సమాజం ద్వారా
రెండవది వచ్చేసి మాకు ఇప్పుడు పార్టీకి ప్రతి ఒక్కరిని అంటిపెట్టలేము కదండి. పార్టీ వేరు, వికలాంగుల సమాజం వేరు. పార్టీ అనేది నా వ్యక్తిగతం అన్నాను. వికలాంగుల సమాజం అనేది అందరి కోసం. ఇది వికలాంగులకు సంబంధించిన రైట్స్ అన్ని పార్టీల మీద ఇంకా రుద్దరాదు. అంటే మీరు ఇక్కడ నుండి చాలా పాదయాత్ర చేస్తారు, ఎన్ని కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దాదాపు చేస్తారు. అవును. ఇంతకు దానికి కారణం ఏంది? మీ వెనకాల ఎవరున్నారు ఇంతకు? అప్పుడున్నటువంటి అధికార పక్షము వచ్చేసి వైసీపీ అయితే, ఈ ప్రతిపక్షం వచ్చేసి ఇంకా టీడీపీ. అప్పుడు టీడీపీ, జనసేన వీళ్ళందరూ మాకు చాలా మంచిగా సహకారం అందించారు. అందులో భాగంగా మాకు వికలాంగుల డిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మా గాడ్ ఫాదర్ అయినటువంటి ఆల్ఫ్రెడ్ గారు, ఆయన పెద్ద ఎత్తున అప్పుడు ఆయన కూడా ఆల్మోస్ట్లీ అదే గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన మా హక్కుల కోసం అంటే పార్టీలకు అతీతంగా మీతో పాటు పోరాటాల్లో పాల్గొన్నారు. రోడ్ ఎక్కడ ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు, ప్రతి గవర్నమెంట్లో ఆయన మాకు ఇంకోటి సార్, ఇప్పుడు కాదు 2008లో కూడా ఆయన ఇక్కడ మంత్రాలయం నుంచి కూడా కర్నూలు వరకు ఆయన కూడా అప్పుడు మాకంతా ట్రైసైకిల్స్ ఉంది. అప్పుడు కూడా ఇంకా ఇంత సోషల్ మీడియా లేదు, అప్పుడు కూడా చేశాడు ఒకసారి మా హక్కుల కోసం. ఆయన సహకారంతో అక్కడ చేశాం సార్. అప్పుడు ఉన్నటువంటి బీటీ నాయుడు మనకి జిల్లా అధ్యక్షుడు. పెద్ద ఎత్తున జరిగేది. ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మా సోదరులకంతా మా విషయం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉవ్వెత్తున మా ఉద్యమానికి ఊపందించే విధంగా అన్ని జిల్లాల్లో జరిగాయి. ఆ తర్వాత మా అదృష్టం ఏంటంటే ఎలక్షన్ రావడము, అంటే సమీపించడము, ఇప్పుడున్నటువంటి కూటమి నేతలందరూ మా విషయాన్ని పెద్ద ఎత్తున పరిగణలోకి తీసుకోవడము, మేనిఫెస్టోలో కూడా తీసుకోవడము, దానికి తోడు మా యొక్క విహెచ్పిఎస్కి సంబంధించినటువంటి మా గౌరవ అధ్యక్షులు శ్రీ మందకృష్ణ గారు కూడా ఒకసారి ఆయన కూడా మహాగర్జన పేరుతోటి అమరావతిలో చేయడము, అవన్నీ మాకు ఇంకా కలిసి వచ్చి, అంటే మా వాయిస్ అనేది ఆ స్థాయిలోనే గవర్నమెంట్కి చేరడం. కేవలం మీరు చేసిన పోరాటాల వల్లనే పింఛన్ 6,000 వచ్చింది. 6,000 రూపాయలుకి ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ సానుకూలంగా కూడా ఇంకా స్పందించడం మాకు హర్షించదగ్గ విషయం. చాలా సంఘాలు ఉన్నాయి కదా, మీరు దివ్యాంగుల సాధికార ఫోరం మీరు పెట్టారు, అలాగే ఇటు వేరే ఊర్లో కూడా చాలా మందికి మీకోసం పోరాటం కోసము చాలా ఫోరాలు పెట్టింటారు, చాలా యూనియన్లు పెట్టింటారు. వాళ్ళు అందరు కలుపుకోకుండా మీరు ఒకటే సింగిల్గా ఎలా మీరు సొంతంగా ఎలా వెళ్తున్నారు? లేదు సార్, కొన్ని అంటే మాకు సంబంధించిన కొన్ని అంశాలు, కొన్ని అంశాలపైన మాకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని సంఘాలతో కలిసి ఒక అజెండాగా కూడా ముందుకెళ్తాం. కానీ డిఎఫ్కి సంబంధించినటువంటి మా అజెండా ఏంటంటే ప్రతిసారి గవర్నమెంట్తో ఫైట్ చేయడమే కాదు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతిఫలం ఆశించడం కాదు. డిఎఫ్ అనేది మేము మా యొక్క ఇంకా గౌరవ అధ్యక్షులైనటువంటి ఆల్ఫ్రెడ్ గారు కానీ, మేము కానీ, మా టీం అయినటువంటి డిఎఫ్ టీం కార్యవర్గము, మా యొక్క ఇంకా శివశంకరు, మా యొక్క ఆశేషయ్య, వెంకటేశ్ వీరని వీళ్ళు ఇట్లా మొత్తం ఉన్నాం సార్. మేమంతా చాలామంది మేము ఆలోచించింది ఏంటంటే స్వయం కృషి అనేది మన డిఎఫ్ ద్వారా చాలామందికి అందించాలి, ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలి. డిఎఫ్ ప్లాట్ఫామ్ అనేది 10 మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి. వీళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా డిఎఫ్ అనే వేదిక ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అనేది ఆకాంక్షతో ఏర్పాటు చేసాం తప్ప దీంట్లో మిగతా వాళ్ళని మేమేమి ఇంకా తప్పు పట్టట్లే, వాళ్ళని మేము కలుపుకోవట్లేదు అనేది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు పోరాటాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరున్నా కానీ, వికలాంగులు కానీ, దివ్యాంగులు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ కోసం పోరాటాలకి సిద్ధమైనారు. అయితే మీరు ఎమ్మినూరులో కూర్చొని పోరాటాలు చేస్తే ఎలా? అంటే మీరు క్యాపిటల్ ఏదైతే విజయవాడ ఉందో అక్కడ ఎందుకు మీరు పోరాటాలు చేయడం తక్కువ? ఇప్పుడు మా ప్రణాళిక అది కూడా స్టార్ట్ చేసాం సార్. మాకేంటంటే పార్టీస్కి ఉన్నంత బలము, ఆర్థిక వనరులు మా సంఘాలకు ఉండవు కదా సార్. మా సంఘాలు ఎట్లుంటాయంటే అందులో మాది ఇంకా డిజేబుల్డ్ కమ్యూనిటీ సంఘం. మేము కొద్దిగా మా సొంత నిధులతోటి మాకున్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి మేము ఒక అడుగు వేసుకుంటూ పోవాలా. కొద్దిగా ఆర్థిక భారంతో కూడుకున్నది, కానీ మా గౌరవ అధ్యక్షులు దానికి తగ్గట్టు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఆయన సహకారంతో రాబోయే రోజుల్లోన అమరావతిలో ఒకటి బలమైనటువంటి వేదికను కూడా ఏర్పాటు చేసి ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానికి తోడు చాలా స్వచ్ఛంద సంస్థలు, చాలా కార్పొరేట్స్, చాలా ప్రైవేట్ సెక్టర్స్ దివ్యాంగులకి ఈ మధ్యన ఊతం ఇవ్వడానికి కొన్ని రకాలైనటువంటి పిలుపులను ఇస్తున్నారు. వాళ్ళందరినీ సమీకరించుకొని
మాకు సంబంధించినటువంటి చాలా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది సార్ మా దాంట్లో. వ్యతిరేకత సంఘాలు లేవా మీకు? ఆ వ్యతిరేకత ఏం లేదు సార్. అది మా ఇప్పుడు అవతల వాళ్ళు అనుకుండొచ్చు, కానీ మేమైతే ఎవరికి యాంటీగా పోవట్లేదు సార్. మేమేమంటామంటే అలాంటి వాళ్ళని మేము కలుపుకొని పోవడానికి, వాళ్ళని అవసరమైతే మేము కూడా వెళ్ళి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అడగడానికి కూడా సిద్ధమే. మా దీంట్లో ఏమి ఇంకా మొహమాట పడేది లేదు. అలా అనుకుని మమ్మల్ని ప్రతిసారి విమర్శిస్తూ దూరం పెడితే మాత్రం మేమేం చేయలేము సార్. వాళ్ళ వ్యక్తిగతం ఇంకా వాళ్ళ విజ్ఞతకే మేము ఇంకా మా పని ఏదో మేము ఇంకా చేసుకుంటాం. అంటే ఇక్కడ లబ్ధి అయితే ఎవరికైనా లబ్ధి లబ్ధి వస్తుంది. మా డిఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వనరులు, సామాజిక సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క దివ్యాంగుడికి చేరాలనేది మా డిఎఫ్ ఆకాంక్ష. అది అన్ని సంఘాలు అదే కోరుకుంటున్నాయి. అలాంటప్పుడు మా మధ్యన విభేదాలు పెట్టుకుంటే దానివల్ల మనకు వచ్చేటువంటి ఇంకా నష్టము లాభం ఏం లేదు కదా సార్. జనసేన పార్టీలు ఉన్నారు, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ స్టాండ్తో ఉన్నారు దివ్యాంగుల సమస్యలపైన? ఇప్పటి వరకు సార్ ఆయనైతే మాకు సంబంధించినంత వరకు నాతో పాటు మా సోదరులు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల ఉన్నారు కదా సార్. మాకంతా ఒక టీమ్ నెట్వర్క్ అనేది మా గ్రూప్స్ ద్వారా అప్పుడప్పుడు మాట్లాడతాం, వెళ్ళి కలుస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మేము స్పష్టతంగా మా అధ్యక్షుని కూడా కోరుకుంటున్నది ఏంటంటే మిగతా పార్టీలకు కూడా మా యొక్క దివ్యాంగకు సంబంధించినటువంటి ఇంకా కమిటీస్ ఉన్నాయి. అదేవిధంగా జనసేనలో కూడా దివ్యాంగుల వింగ్ ఏర్పాటు చేయాలనేది మేమైతే ఆయనకు కూడా మెసేజ్ పాస్ చేశాం. ఆయన దానికి సానుకూలంగా కూడా స్పందించారు. మొన్న చెప్పాడు కదా సార్, షార్ట్లీగా పార్టీలోన బలమైనటువంటి ఇదిని ఏర్పాటు చేస్తాను, అందరికీ గుర్తింపునిస్తానని. అందులో అవకాశం దక్కొచ్చు సార్ మా అందరికీ, పార్టీని నమ్ముకున్న మా అందరికీ. కూటమి ప్రభుత్వం మీకు అంత చేసింది, మీరు అనుకునేది 6,000 పెన్షన్ వచ్చింది. చాలామంది పాలాభిషేకాలు చేశారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూటమి ప్రభుత్వం కానీ అందరు కూడా అభినందన సభ కూడా పెట్టారు. అవును సార్. అయితే మీకు ఇంకా సమస్యలు ఏమున్నాయి? ఇంకా సమస్యలు అంటే సార్, మాకు ఈరోజు మీ ద్వారా మేము మా ప్రభుత్వాన్ని చాలా కృతజ్ఞతతో ఆశిస్తున్నది ఏంటంటే ఆర్పిడబ్ల్యూ యాక్ట్ అని మాకు 2016 1995 యాక్ట్ని మాడిఫై చేసి ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 వచ్చింది సార్. అయితే అది ఇప్పటి వరకు 85% అక్కడ అమలు కావట్లేదు, ఇది వాస్తవం. 2, ఈ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ ప్రకారం మా ప్రభుత్వం అన్ని సామాజిక సంక్షేమ కార్యాలయాల్లో అమలైతే కొన్ని వేల మంది మా దివ్యాంగులకి వాళ్ళ జీవితాల్లోన పెద్ద వెలుగులు నింపుతాయి సార్. కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశము, అప్పుడు ఈరోజు మీరు అన్నారు, ఇప్పుడు మేమంతా మాట్లాడుతున్నాం కదా, ఈ సంఘాలు అవసరం లేదు. ఆ రోజు సంపూర్ణంగా ప్రతి ఒక్క దివ్యాంగుడు హ్యాపీగా బతికేస్తాడు, స్వచ్ఛందంగా వచ్చేస్తాయి. మా రైట్స్ మాకు దక్కుతాయి. ఈరోజు నేను మీ ద్వారా కోరుకుంటున్నాను, పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, కేరళ, మిగతా రాష్ట్రాల్లోన మన టోటల్ ఇండియాలోన ఒక తెలంగాణ, ఆంధ్రలో మాకున్నటువంటి పెన్షన్ ఎక్కువ, కానీ మిగతా స్టేట్లో లేదు. మిగతా స్టేట్లలో మాకు ఇచ్చేటువంటి సబ్సిడీలు, మాకున్నటువంటి రాయితీ రిజర్వేషన్ల అమలు సంపూర్ణంగా జరుగుతుంది. ఇప్పుడు తమిళనాడులో ఆల్రెడీ ప్రతి సెక్టార్లో స్థానిక సంస్థల్లో కూడా వికలాంగులకు సంబంధించి స్థానిక కోటాల్లో అవకాశం ఇవ్వాలా, 5% రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు కూడా ఇవ్వాలా. కానీ ఇక్కడ అమలు కావాలా. ఎందుకు చట్టసభల్లోకి ఎందుకు మిమ్మల్ని రానిట్లేదు ప్రతి పొలిటికల్ పార్టీ కూడా? అంటే సమాజం దుట్లో మేమంతా వైకల్యులం కదా సార్, అంటే వెనకబడ్డాం. మరి ఎందుకు పార్టీలో మరి కష్టపడి పార్టీ కోసం ఉంటున్నారు? అప్పటి నుండి చాలా మంది పార్టీలు తిరుగుతున్నారు కదా. అంటే కొంతమంది గుర్తింపునిస్తారన్న ఆశ. ఇక్కడ ఏది ఇచ్చారు? ఏ పార్టీ ఇచ్చింది? ఇస్తారు, అదే చెప్పాను, సింపతి కోసమే మీలాంటి వాళ్ళని పార్టీలో సార్. ఇంకోటి ఇక్కడ మేము హర్షించదగ్గ విషయం మీకు ఈరోజు చెప్తున్నా, December 3 మాత్రం మాకు ఇంద్రధనస్సు అనే ఒక వరాలు ఇచ్చారు సార్. అందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్కి సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు, స్థానిక కోటాల్లో ఖచ్చితంగా దివ్యాంగులకు కూడా వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాల కోటా అని చెప్పారు. లేదు సార్, మా సంపూర్ణంగా అమలు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే ఇచ్చిన హామీ అనేది ఖచ్చితంగా అమలు చేస్తారన్న ఆకాంక్ష మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బలంగా ఉంది. దానికి చాలామంది మా వాళ్ళు కూడా ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అవసరమైతే మరొకసారి
వాళ్ళు అమలు చేయని పక్షంలోన మరోసారి వెళ్ళి కలిసి అమలు చేయించుకునే రకంగా గట్టి పోరాటం చేసుకుంటాం. ఓకే, చట్టసభల్లోకి మీకు అవకాశం వస్తే ఏ విధంగా మీరు మార్పులు వస్తాయని అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు మీకు తెలియనిది ఏం లేదు సార్, ప్రపంచవ్యాప్తంగా సకలాంగులతో తీసిపోనట్లు పోటీ పడుతున్నటువంటి సమాజం కూడా దివ్యాంగుల సమాజం అనేది ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఉన్నతమైన క్యాడర్లు, బహు ఉన్నతమైనటువంటి విద్యా వైజ్ఞానిక పరిజ్ఞానంలోనే మా ఒక wing లో ఉన్నారు. వస్తున్నారు. ఒక చట్టసభలో అంటే సమాజానికి మేము ఈరోజు చాటి చెప్పుకుంటున్నది ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి వైకల్యం ఉండొచ్చేమో కానీ శక్తియుక్తుల్లో మీరు ఇప్పుడు సకలాంగులతో మేము కూడా ఈక్వల్ అనే కదా సార్. కాబట్టి మాకు అవకాశం ఇస్తే మేము కూడా ఆ రకంగా మా యొక్క ఇదిని చాటుకుంటాం. అంటే ఎవరైనా కానీ అధికారం వస్తే అందరూ కూడా మార్పులు వస్తాయి, కనిపిస్తాయి. మీ దాంట్లో కూడా అలాగే ఉండొచ్చేమో. అంటే మాకు అవకాశం ఇస్తే కదా సార్, అవకాశం ఇస్తే మార్పులు వస్తాయి ఖచ్చితంగా. మెరుగైన సమాజం కోసం మేము కూడా చాలా మంది మీ లెక్కనే చాలా మంది కష్టపడి పార్టీలో తిరుగుతుంటారు. ఎప్పుడో ఒకసారి చట్టసభలు పోవాలా, కానీ చట్టసభల్లో వెళ్తానా లేదా, ఆ కళ నెరవేరుతుందా లేదా అని చాలా మటుకు కూడా ఆ సందేహం అనేది ఉంటుంది కదా. ఆ సందేహాన్ని ఎలా తొలగిస్తారు మీలాంటి ఇంకా మీ కొలీగ్స్ కానీ? అంటే సార్ ఇప్పుడు మొన్న ఆయన చెప్పినటువంటి స్థానిక కోటాల్లో 5% ప్రకారం వాళ్ళకి ఇవ్వాల, నమ్మచ్చా? దాన్ని ఇంకాస్త మేము అమలు చేసుకుని మీరు అన్నారు ఇప్పుడు చట్టసభలకు కూడా మాకు అవకాశం ఇవ్వాలని పోరాటం చేసుకుంటాం, అడుగుతాం. ఇక్కడ ఏంటంటే మా దాంట్లో మీకు ఓపెన్గా చెప్పేది ఏంటంటే దివ్యాంగుల్లో ఎడ్యుకేషన్ చాలా తక్కువ. 100 మంది ఇంకా దివ్యాంగులు ఉన్నారంటే రాజకీయంగా రావాలంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ ముఖ్యమంటారా? ఎడ్యుకేషన్ ఖచ్చితంగా. ఇట్లా చాలా తెలివి, జ్ఞానము అవి ఉంటే రాజకీయం చేయొచ్చు కదా. ఇప్పుడు సార్ సమాజము ఒకటే చెప్తుంది, నువ్వు హ్యాండిక్యాప్డ్ కదా నీకు ఎందుకు రాదు, ఇంకా పెన్షన్ ఇస్తున్నాం కదా అనే. ఇప్పుడు వరకు సార్ మమ్మల్ని భూతద్దంలో 6,000 పెన్షన్ ఇస్తుంది ఇంకేమనేటువంటి వర్షనే తప్ప, అంటే 6,000 తీసుకొని ఇంట్లో కూర్చోాలా అంతే అన్నట్లు చూస్తుంది. మరి మేలేగా కూర్చోవచ్చు కదా, మరి ఇంట్లో ఎందుకు తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు? అదే 6,000 రూపాయలు మాకు వద్దులేదు సార్, మాకు ఏదన్నా ఉపాధిని ఇవ్వమనండి, అదే 6,000 వాళ్ళు తీసుకుని వాళ్ళు ఇంట్లో కూర్చోమను. ఇప్పుడు మా క్వశ్చన్ ఇప్పుడు మేము అడగాలి కదా సార్, మా హక్కు కదా అది. మరి తీసుకుంటున్నారు కదా 6,000 తీసుకుంటున్నామంటే ప్రభుత్వము ఇస్తున్న 6,000 రూపాయలకి కానీ మా ఫ్యామిలీస్ కానీ సంబంధించినటువంటి ట్యాక్స్ పేయర్స్ కానీ ఎంతో ఇప్పుడు మాకు రావాల్సిన వాటే కదా సార్, అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాకు రావాల్సినటువంటి వాటే కదా ఇస్తున్నారు. కానీ దీంట్లో వేరే రకంగా మాట్లాడరాదు. అంటే ప్రభుత్వాలు ఎన్ని చేసినా ఏదో చేయాలా, కొరత అయితే ఏదో ఒకటి ఉంటుంది, కొరత అయితే చాలా ఉన్నాయి. అది ఈరోజు మీ ద్వారా మేము వ్యక్తపరిచాం కూడా. ఎందుకంటే ఈరోజు చెప్తున్నాం సార్, ఈరోజు నాకు ఓపెన్గా చెప్తున్నా 45 years, ఇంకొక 3 years ఉంటే నాకు బ్యాక్లాగ్ పోస్టుకి కూడా అనర్హత ఉన్నాయి. ఈరోజు కొన్ని వందలాది పోస్టులు మనకి రాష్ట్ర వ్యాప్తంగా పెరగపోయినాయి, ఎక్కడ కూడా ఇంతవరకు నోటిఫికేషన్. కానీ ఈ మధ్యకాలంలో మా చెవుల్లో ఆనందదాయక విషయం ఏంటంటే త్వరలోనే దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం, త్వరలోనే చేస్తామని చెప్పి వస్తాం. అది అమలు అయితే మాకు పెద్ద ఆనందం కదా. ఎన్నో వేల కుటుంబాలు ఈరోజు ఆనందపడతాయి. మీకు నమ్మకం ఉందా కూటమి ప్రభుత్వం చేస్తుందని? ఏం సార్ ఇప్పుడు మనం కామెంట్ చేయడం కంటే దాన్ని అమలు దిశగా గట్టి పోరాటం, గట్టి ప్రయత్నం చేసుకున్నాం అనేది మా ఆకాంక్ష సార్. కానీ ఉంది సార్, మాకు ఆశ అయితే ఉంది. ఇక్కడ నేనేంటంటే కనీసం ఒక సామెత మన పెద్దలు గుడ్డి కన్నా మెల్లమేలు అంటారు కదా. ఇప్పుడు మేము కోరుకున్నటువంటి 10 హామీల్లో కనీసం 5 అమలైనా కూడా ఇప్పటికీ తాత్కాలికంగా, ఇంకా నెక్స్ట్ ఒక 5 అమలు చేసుకుంటాం కదా, అమలు చేస్తాడేమన్న ఆశ. అందులో భాగంగానే వెయిట్ అండ్ సీలో ఉన్నాం సార్ మేమంతా. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి, మీరు చట్టసభల్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టు చట్టసభల్లో మీకు అవకాశం వస్తే ఇక్కడ మీరేమన్నా పోటీలో దిగే అవకాశం ఉందే నాగరాజు గారు? అది మా వాళ్ళ నిర్ణయం, అంటే మా కూటమి నేతల నిర్ణయం. అండ్ మేము కూడా వికలాంగుల కోట కింద మా సోదరులు, మాకు సంబంధించిన వెల్ విషర్స్ చాలామంది అయితే ఈ మాట ప్రస్తావించారు సార్. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, అవకాశం రావాలని కోరుకుంటాం. అందులో కోరుకుంటున్న వ్యక్తిని నేను కూడా సార్. అంటే కూటమిలో చాలా కాంపిటీషన్ ఉంటుంది, టికెట్ల కాంపిటీషన్. మీరు జనసేన పార్టీ, మీకు అవకాశం వస్తుంది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారి మీద మీకు నమ్మకం ఉందా, మీకు ఇస్తారని? ప్రయత్నిస్తాం సార్, అడుగుతాం. మా వాటా కింద మా పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తూ అవసరమైతే మేము ఇక్కడ ఉన్నటువంటి కూటమి పరంగా కూడా అడుగుతాం, మా హక్కు కాబట్టి.
అవకాశం ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోయినా మేము కొన్ని ఉంటాయి కదా సార్ మా మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగడమే పరిమితమైన గుర్తిస్తారా మిమ్మల్ని? ఖచ్చితంగా బీసీ నారాజ్ ఎమ్మిగ్నూర్ అనేది ఖచ్చితంగా అయితే అంటే సార్ మరి అంత పెద్ద స్థాయికి గుర్తిస్తారా అనేది ఒక మెగా ఫ్యామిలీ వీర అభిమాని, అందులో వికలాంగులు, అందులో పార్టీలో పనిచేస్తున్నారు, వెంటనే స్ట్రైక్ కావాలి కదా? అది ఆ నమ్మకం అయితే ఉంది సార్. కాకపోతే ప్రత్యేకించి నేను ఈరోజు ఆ భరోసా ఖచ్చితంగా ఆయన నేను ఇంకా తారసపడగానే, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సర్క్యులేట్ చాలా పెద్దగా సరే, సార్. మీలాంటి వాళ్ళు చాలా మంది చూసారు అయితే. అంటే అట్లని కాదు సార్, పార్టీ గుర్తింపు అనేది అందరికీ నారాజ్ అనే వ్యక్తి ఉన్నాడు అన్న విషయము ఉండొచ్చేమో, అంటే కానీ రాష్ట్ర నేను వ్యాప్తంగా మీరు అంత గుర్తిస్తానని పోరాటాలు చెప్పి చేస్తే గట్టిగా ఎలా చెప్పుకోగలను? అంత పోరాటాలు చేస్తే ప్రభుత్వం కూడా 6,000 చేసింది, మీరు రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు కూడా, మరి ఈ మాత్రం కూడా గుర్తించలేరా మీ అధినేత? అంటే సార్ ఇప్పుడు మేమేంటంటే అధికారం వచ్చినాక మర్చిపోయినాడా? అట్లా మేము కామెంట్ చేయట్లేదు సార్. కాకపోతే ఆయన ఆయన స్థాయికి నేను ఇంకా రీచ్ అవ్వాలంటే రాబోయే రోజుల్లో ఇంకా నాకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ పెరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ ఆయన ఖచ్చితంగా గుర్తిస్తాడా లేదా అనేది నేను అంత కాన్ఫిడెన్షియల్గా చెప్పలేను సార్. ఎందుకంటే నా కాన్ఫిడెన్షియల్గా ఇంకా నేను చాలా ఒక రేణువుని, ఇసుక రేణువుల్లో ఒక రేణువుని అయి ఉండొచ్చు. ఆ రేణువుల్లో నేను ఒక మెగా ఫ్యామిలీకి అభిమాని కావడం నా అదృష్టం అనుకుంటాను. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను ఏంటంటే, నేను రేపు చనిపోయినా కూడా నా బాడీ మీద జనసేన జెండా కప్పుకొని తీసుకెళ్ళాలనేది నా ఆకాంక్ష. అది నన్ను ఇంకా మీ ద్వారా అయితేనేమి నా వ్యక్తిగతంగా ఎప్పటి నుంచో నేను కోరుకుంటున్నాను. అంతకు మించి నాకు వేరే గుర్తింపు ఏమొచ్చు సార్. చివరిగా మీ ఫైనల్ గోల్ ఏంటి సార్? మా ఫైనల్ గోల్ ఏంటంటే ఒకటే సార్, మా సంబంధించినటువంటి మా గౌరవ అధ్యక్షులు, మేము ఈ జీవితంలో మేమేం సాధించాము కానీ కాదు, మేము సాధించినది మాకు సంబంధించినటువంటి దివ్యాంగుల సమాజానికి, భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా మెరుగైనటువంటి సర్వీస్ అందించాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈరోజు ఒక దివ్యాంగుడిగా నేను నా సాటింగ్ దివ్యాంగుల సంబంధించినటువంటి దీన పరిస్థితిని ఎక్కడ చాలా చూశాను. కనీసమైనటువంటి మౌలిక వస్తువులు సదుపాయాలు లేక ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలతో పాటు, ఫలాలతో పాటు మా సంస్థ ద్వారా కూడా ఉపాధిని, మెరుగైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేయాలనేది నా గోల్ సార్. అంతే, అది రాబోయే రోజుల్లోనే ఇంప్లిమెంట్ అవుతుందని ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రణాళికలు అయితే ఉన్నాయి సార్ మా దగ్గర. ఈరోజు ప్రభుత్వ చేయూతతో పాటు చాలామంది చేయూత అందించడం, వాళ్ళని అందరినీ క్రోడీకరించే పనిలో ఉన్నాం మేము. అది చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు పిల్లరు లేయాలంటే దానికి సంబంధించినటువంటి వనరులంతా మనం సమకూర్చాలి. ఒక బలమైన ప్లాట్ఫామ్, ఒక ఇల్లు నిర్మాణం కావాలంటే అవన్నీ మేము క్రోడీకరించుకుంటున్నాం. ఓకే అండి, ఓకే నారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.